గోరంట్ల మాధవ్ విచారణకు హాజరయ్యే సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. లాయర్లు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్ ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వద్ద మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నారు. కొద్దిసేపటి కిందటే ఆయన సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పోలీస్ స్టేషన్ వద్దే ఉన్నాము. న్యాయవాదుల బృందంతో కలిసి ఆయన ఇక్కడకు హాజరయ్యారు. మొదట న్యాయవాదులంతా కలిసి లోనికి వెళ్ళిన సందర్భంలో పోలీసులు అక్కడ ప్రధాన గేటు వద్ద వాళ్ళని నిలువరించారు. న్యాయవాదుల బృందం లోపలికి అనుమతి లేదు అని నోటీసుల్లో కూడా పేర్కొన్నట్లు తెలిపారు. అయితే కేవలం ఒక్క న్యాయవాదిని మాత్రమే లోపలికి అనుమతించారు. ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళి ప్రస్తుతం విచారణకు హాజరయ్యారు. లోపల విచారణ ప్రారంభమైంది. నిన్న షెడ్యూల్ ప్రకారం అయితే నిన్న విచారణకు హాజరు కావాలి. అయితే ఆయన నిన్న ఉదయం 11:30 గంటల ప్రాంతంలో అనంతపురం నుంచి బయలుదేరి విజయవాడకు వచ్చిన నేపథ్యంలో దాదాపు రాత్రి అవుతున్న సందర్భంలో విచారణకు నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, ఆలస్యం అవుతున్న క్రమంలో రేపొద్దున విచారణకు హాజరవుతారని సైబర్ క్రైమ్ పోలీసులకు గోరంట్ల మాధవ్ సమాచారం ఇచ్చిన క్రమంలోనే ఈరోజు విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి కిందటే హాజరయ్యారు. ఇప్పటికే కేసుకి సంబంధించిన వివరాలను దాదాపు పోలీసులంతా సిద్ధం చేసుకున్నారు. ఏ ప్రశ్నలు అడగాలనేటువంటి విషయాలను కూడా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక అత్యాచార ఘటనకు సంబంధించినటువంటి బాధితుల వివరాలను వెల్లడించారు అనేటువంటి అభియోగాలు ఆయన పైన ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో పోక్సోకి సంబంధించినటువంటి సెక్షన్లు కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి గత ఏడాది నవంబర్లో మాజీ మహిళా చైర్పర్సన్ ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి పత్రికా సమావేశం పెట్టి మరి బాధితుల యొక్క వివరాలను బయటికి వెల్లడించడం అనేది చట్టవిరుద్ధం. ఇది దీన్ని చాలా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. బాధితుల వివరాలు చాలా రహస్యంగా ఉంచాలి. అటువంటి తరుణంలో బహిర్గతం చేయటం అనేటువంటిది వాళ్ళ యొక్క రేపొద్దున వాళ్ళకి చాలా తీవ్రమైన ఇబ్బందులు సమాజంలో ఎదురవుతూ ఉంటాయి. ఇది సుప్రీంకోర్టు ఉన్నటువంటి ఆదేశాలకు కూడా విరుద్ధమని ఇటు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఖచ్చితంగా వీళ్ళ పైన చర్య తీసుకోవాలని తెలిపారు. ఆ ఫిర్యాదుతోటి కేసు నమోదు చేసినటువంటి విజయవాడ పోలీసులు ఇటీవల ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు. 5వ తారీఖు రావాలని తెలిపారు. అయితే నిన్న రాని కారణంగా ఈరోజు విచారణకు హాజరయ్యారు. ఎందుకు ఈ విధంగా బహిర్గతం చేయాల్సి వచ్చింది అనే విషయాలను పూర్తి స్థాయిలో విచారించనున్నారు. ఇందులో ప్రధానంగా సంఘటన జరిగిన తర్వాత పత్రికా సమావేశం పెట్టి మరి ఎందుకు చేయాల్సి వచ్చింది, గతంలో ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం మహిళల విషయంలో చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పిన తరుణంలో ఒక ఎంపీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా చేయటం సరికాదు అనేటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అయితే లోపల విచారణ ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం వరకు జరిగే అవకాశం అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలు అంటే పత్రికా సమావేశంలో గోరంట్ల మాధవ్ ఏ విషయాలు చెప్పారు అనేటువంటి విషయాలన్నింటినీ పూర్తిగా తమ వద్ద ఉంచుకున్నారు. దానికి సంబంధించిన వివరాలతోటి ప్రశ్నలు అడగనున్నారు షాహీన్. కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.